ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమ్మా, నాన్నతో పాటు నువ్వు వెళ్ళిపోవాలనుకున్నావా? నీతో పాటు నేను వచ్చాను కదమ్మా. నిజంగా అన్నింటికి చావడమే పరిష్కారం అయితే నీతో పాటు నాకు కూడా ఒక ముద్దు పెట్టు. అనాథలా నన్ను వదిలేసి మీరిద్దరూ వెళ్ళిపోతే నేను చల్లగా ఉంటానని ఎలా అనుకున్నావు? దాని బాధలో కూడా అర్థం ఉంది శ్యామల. అయినా మీ పిచ్చి కాకపోతే చావాలి అనుకోవడమేంటి? చచ్చి ఏం సాధించాలని? చావు కంటే బతుకు గొప్పది. అందుకే చావుకి క్షణం మాత్రమే ఆయువు ఇచ్చిన దేవుడు బతుక్కి 100 ఏళ్ళిచ్చాడు. చంద్రిక, జరిగిపోయిన దాని గురించి మాట్లాడి వాళ్ళని ఇంకా బాధపడటం ఎందుకు? వాళ్ళని లోపల తీసుకెళ్ళు, రెస్ట్ తీసుకుంటారు. అలాగేనండి. వెళ్ళండమ్మా. రా శ్యామల. వెళ్ళే. అమ్మా చామంతి, అమ్మ చెప్పింది కదా నేను బాగా చదివించమని. ఏం చదవాలనుకుంటున్నావు? లా చదువుతానండి. అదేంటమ్మా, మరో ఆలోచన లేకుండా లా చదువుతానంటున్నావు? చిన్నప్పటి నుంచి లాయర్ అవ్వాలని ఆశ అనేది? లేదండి, చెయ్యని తప్పుకి మా నాన్న ఎప్పుడు నేరస్తుడయ్యాడో అప్పుడే నిర్ణయించుకున్నాను. వస్తాను అని నమ్మకంగా చెప్పి చివరి నిమిషంలో రాను, మరో లాయర్ని చూసుకో అని ఒక పెద్ద లాయర్ గారు అన్నప్పుడు ఇంకా బలంగా అనుకున్నాను. ఒక అబద్ధంతో బయటికి రావాల్సిన మా నాన్నని లోపలికి పంపించినప్పుడే ఏది ఏవైనా లా చదవాలి, ఆ నల్ల కోటు వేసుకొని న్యాయం వైపు నిలబడాలి అని పట్టుబట్టాను. నల్ల కోటు వేసుకొని న్యాయం వైపు నిలబడాలి అంటే నీ వైపు నువ్వు నమ్ముకున్న న్యాయం మాత్రమే ఉంటుంది. నీ ఎదురుగా సంఘ విద్రోహ శక్తులు, నాయకులు ఇలా చాలామంది ఉంటారమ్మా. వాళ్ళందరినీ నువ్వు ఎదిరించగలిగితేనే న్యాయాన్ని గెలిపించగలవు. చెడుకు లేని బలం మంచి చేయడానికి మాత్రం ఎందుకు సార్? నా కుటుంబానికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా లాయర్గా ఎవ్వరితో అయినా పోరాడతాను. పోరాడాలి అన్న నిర్ణయం తీసుకోవాలంటే ప్రాణాల మీద ఆశలు కూడా వదులుకోవాలి. పోనివ్వండి సార్, నా గురించి నలుగురు తల్లులు వాళ్ళ పిల్లలకి కథలుగా చెప్పుకుంటారు. చావుకి భయపడితే రోజు భయపడుతూ బతకాలి. అదే ఎదురు నిలబడితే నలుగురిని బతికించడానికి నా బతుకు ఉపయోగపడుతుంది. శభాషమ్మా, రామచంద్ర కూతురు అనిపించాం. కాకపోతే నీకు మీ నాన్నకి తేడా ఏంటంటే నమ్మకానికి తల వంచి బ్రతకడం మాత్రమే మీ నాన్నకు తెలుసు. నువ్వు అలా కాదమ్మా. నలుగురిని బ్రతికించాలి, నలుగురిని నడిపించాలి అనే రాచరికం నీలో ఉంది. చదువుకోమ్మా, నువ్వు కోరుకున్నట్టే లా చదువుకో. ఆల్ ది బెస్ట్ అమ్మా.